హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే రేపు ఇండిపెండెన్స్ డే కోసం అయితే ఇప్పుడు మా వికి భగత్ సింగ్ గారి గెటప్ వేద్దామని అయితే భగత్ సింగ్ గారి గెటప్ కోసం క్యాప్ ఉంటుంది కదా, అది రెడీ అయితే చేస్తున్నాము. బ్లాక్ కలర్ చార్ట్ అండ్ గమ్ కూడా తెప్పించేసాము. మా హస్బెండ్ తీసుకొచ్చారు. ఇక మా అయ్యానైతే నేను చేస్తానన్నాడు. సరే చెయ్యి అని చెప్పేసి నేను అన్నీ చెప్తున్నాను. మా అయ్యాన్ చేస్తున్నాడు. కట్ కూడా ఆయననే చేస్తాడంట. నేనైతే మంచిగా కట్ చేసి ఇచ్చాను. సూపర్గా వస్తుంది అని అనుకుంటున్నాను. ఇదైతే నాకు రాదు. నేను కొన్ని యూట్యూబ్లో వీడియోస్ చూసి ఇదైతే క్యాప్ రెడీ చేస్తున్నాను. కానీ నాకు అప్పుడే ఒకటి అర్థమైంది. ఏంటి అంటే మనం చూసినంత ఈజీ కాదు ఏదైనా చెయ్యడము అని అర్థమైంది. యూట్యూబ్లో చూసినప్పుడు సింపుల్ కదా, వచ్చేస్తుంది, ఇంతే ఈజీ కదా అనుకున్నాను. కానీ అది చేస్తుంటే అర్థమైంది ఎంత కష్టమో అని. అసలు నిజంగానే కదా, చూడడం ఈజీనే కానీ దాన్ని చేయడం చాలా కష్టము. ఇక అటో ఇటో ఏదో అలా తిప్పలు పడి అయితే ఎలాగోలాగా క్యాప్ అయితే చేశాను. ప్రజెంట్ ఇలా ఉంది, కానీ అది ఆరాలి. నెక్స్ట్ డే అయితే చేద్దామని అనుకున్నాను, కానీ ఫుల్ ఫీవర్ వచ్చింది మార్నింగ్ లేవగానే. ఇక మార్నింగ్ అయితే రెడీ చేయలేదు. హాస్పిటల్కి వెళ్తే వైరల్ ఫీవర్ వచ్చిందనమాట. ఇక చేసేది ఏం లేక ఇంజెక్షన్స్ అయితే పెట్టుకొని పడుకున్నానా. మా అయ్యానికి ఏం తెలుసు పాపం, చిన్నపిల్లలకి ఒకటే ఏడుస్తున్నాడు. నన్ను గెటప్ వేస్తానన్నావు కదా, రెడీ చెయ్యి అని చెప్పేసి. ఇక అంతా కాదని ట్యాబ్లెట్స్ వేసుకొని కొంచెం రెస్ట్ తీసుకొని కొంచెం నార్మల్గా ఉన్నప్పుడు లేచి వాళ్ళకైతే రెడీ చేశాను. అప్పుడు ఈవినింగ్ అయిందనమాట. చేస్తానులే అనుకున్నాను, కానీ ఏడుస్తున్నాడు. ఇక బాధ పెట్టడం ఎందుకు అని చెప్పేసి అలాగే లేచి అయితే మా అయ్యాన్ని మావిని అయితే రెడీ చేస్తున్నాను. మా అయ్యానికి పంచలాగా అది కడదాం అనుకున్నాను, కానీ ప్రజెంట్ నాకు వెతికే ఓపిక కూడా లేకుండే. ఇక బయట వాళ్ళ డాడీది ఉంటే దాన్ని తీసుకొని ఇలాగైతే కట్టాను. కొంచెం ఆడ మూడి కనిపిస్తుంది, లేకపోతే చాలా బాగుండేది ఇంకా. కానీ మా అయ్యాన్ ఏ గెటప్ వేసినా ఫుల్ కోఆపరేట్ చేస్తాడు. అసలు చాలా ఇష్టం ఇలాంటివి. చిన్నప్పటి నుంచి అయినా తను చాలా ఇష్టంగా ఇలా రెడీ చేసినా అసలు అలా రెడీ అవుతాడు. ప్రతి గెటప్ వేశాను. నాకైతే ఇలా రెడీ చేయడం అన్నా చాలా ఇష్టం. పిల్లలను రెడీ చేయడము చాలా ఇంట్రెస్ట్ కూడా. మా అయ్యానికి కూడా నాలాగా అనుకుంటా, రెడీ చేయి మమ్మీ అని ఏడ్చి మరీ రెడీ చేయించుకున్నాడు. చాలా మంచిగా ఇష్టంగా రెడీ అవుతాడు. ఇలా రెడీ చేసిన చూడండి ఎలా కోఆపరేట్ చేస్తున్నాడో. పాపం నాకైతే ఫుల్ ఫీవర్లో ఉన్నా అయినా కానీ ఇక రెడీ చేయాల్సి వచ్చింది. మనం ఏదైనా పిల్లల కోసమే చేస్తాం కదా, పిల్లల తర్వాతనే కదా మన హెల్త్ అయినా కూడా. అసలు నిజంగా ఇక మా అయ్యానికి అయితే రెడీ చేశాను. ఇలా వచ్చాడు. ఎలా ఉందో చెప్పండి. ఇదైతే ఈ గెటప్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది ఇప్పుడైతే మీసం పెడుతున్నాను, కాటుకతో పెడుతున్నాను. మా అయ్యానైతే పాపం ఫుల్ కోల్డ్ అయింది. ఎంత కోల్డ్ అయినా ఏదైనా గెటప్ మాత్రం వేయాలంట. చూడండి ఎంత మంచిగా కూర్చొని పెట్టించుకుంటున్నాడో. కానీ ఇది మొత్తం పెట్టి రెడీ చేసిన 10-15 నిమిషాలకి మొత్తం పోడగొట్టుకున్నాడు. వీని రెడీ చేసి పక్కన కూర్చోబెట్టి మావిని రెడీ చేస్తున్నానా. అప్పుడే ఇక కోల్డ్ అయింది కదా, ముక్కు వచ్చిందేమో, చేయితో ఇలా అనుకున్నాడు, మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. మళ్ళీ దాన్ని క్లీన్ చేసి మళ్ళీ పెట్టాను. కానీ మంచిగా కోఆపరేట్ చేస్తాడు. నాకైతే అయ్యాన్తో ఎలాంటి టెన్షన్స్ ఉండదు. మంచిగా రెడీ అవుతాడు కాబట్టి ఇక నేను కూడా చాలా ఓపికగా మంచిగా మెల్లిగా రెడీ చేశాను. ఇంజెక్షన్ ఉంది కదా, పెయిన్ రాకుండా మెల్లిగా అయితే రెడీ చేశాను. చూడండి ఎలా మంచిగా కూర్చున్నాడో. మీకు నచ్చిందా మా అయ్యాన్ గెటప్? ఈ గెటప్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ గెటప్ అయితే చంద్రశేఖర్ ఆజాద్ గారి గెటప్ ఇది. మీకు తెలుసా లేదా కామెంట్ చేయండి. ఇంతకుముందు కూడా అయాన్ చిన్న ఉండే కొంచెము, అప్పుడు వేశాను ఇదే గెటప్. మన యూట్యూబ్ ఛానల్లోనే ఉంటుంది, షార్ట్ వీడియోనే పెట్టాను. ఇప్పుడు ఫుల్ వీడియో పెడుతున్నాను. అప్పుడు కూడా సేమ్ ఇదే గెటప్ వేశాను. అది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూస్తే. ఇప్పుడైతే అయాన్ రెడీ అయిపోయాడు. పెడుతుంటే కొంచెం అక్కడ కాటుక అంటింది, దాన్ని అయితే తుడుస్తున్నాను. కానీ ఎంత మంచిగా క్యూట్గా ఉన్నాడు కదా, నాకైతే ఫుల్గా నచ్చేసాడు. మా అయ్యానికి ఏ గెటప్ వేసినా పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. మావిని రెడీ చేద్దామని మావిని పిలుస్తున్నాను. పాప మావికి పెదవు కొంచెం పెదవు వాసింది అని చెప్పాను కదా, చీమ ఏదో కరిచి
అది కొంచెం తగ్గిపోయింది నయం. ఇంకా మావినైతే భగత్ సింగ్ గారి గెటప్ వేస్తున్నాను. అంటే మావి కోసమే ఆ క్యాప్ రెడీ చేశాను అనమాట. చూడండి మావి అయితే అస్సలు కోఆపరేట్ చేయడు, ఫుల్ ఏడుస్తాడు. అసలు నార్మల్గా ఉన్నప్పుడే బట్టలు కూడా వేయనివ్వడు, స్నానం చేసి రెడీ కూడా చేయనివ్వడు. ఇప్పుడు ఎలా చేస్తాడో ఏంటో అని సింపుల్ గెటప్ భగత్ సింగ్ గారిది ఎంచుకున్నాను అనమాట. ఇక్కడైతే సూట్ పైంది వైట్ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్ ఉండే, అదైతే వేస్తున్నాను. చూడండి వాళ్ళ అన్నయ్యని ఎలా చూస్తున్నాడో. వాళ్ళ అన్నయ్య మీసం చూసాడా, అప్పటి నుంచి భయపడుతున్నాడు. తిరిగి తిరిగి వాళ్ళ అన్నయ్యనే చూస్తున్నాడు. చూడండి ఎలా సతాయిస్తాడో. అసలు డ్రెస్ కూడా వేయనివ్వడు మావి అయితే. చూడండి అది పెడుతుంటే కూడా వద్దు అని అది ఇది చేస్తున్నాడు. కానీ అలాగే మాట్లాడుకుంటూ అది ఇది చెప్పుకుంటూ అటు ఇటు చూపించుకుంటూ ఎలాగోలాగైతే రెడీ అయితే చేస్తున్నాను. మావి కూడా లాస్ట్ వరకు వీడియో చూసి మావి గెటప్ కూడా ఎలా వచ్చిందో మీరు తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ కూడా చేయండి. చూడండి హ్యాపీ బర్త్డే అని చెప్తున్నాను, నేను చెప్తుంటే హ్యాపీ బర్త్డే చేస్తున్నాడు. అలాగైనా కొంచెం డైవర్ట్ అయిపోతాడు అని చెప్పేసి అయితే అది ఇది చెప్తున్నాను. చెప్పులు ఇమ్మని చెప్పాను, అప్పటి నుంచి చెప్పులే చూపిస్తున్నాడు. అటు చెప్పులు వేసుకుంటాను అని చెప్పి, అంటే మనం ఎక్కడికో వెళ్తున్నాము, రెడీ చేస్తుంది కదా, బయటికి వెళ్తున్నాము అని ఉన్నాడు. అందుకని చెప్పులు వేసుకుంటాడంట. ఫస్ట్ అయితే చెప్పులు వేస్తున్నాను ఇక, ఎందుకంటే చెప్పులు వేస్తేనే కొంచెం ఆయనకు మనశ్శాంతి, మనం బయటికి వెళ్తున్నాము, ఇప్పుడు నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నారు అని. ఇక ఈ గ్యాప్లో మా అయ్య మొత్తం మీసం మొత్తం ముక్కు కంటించుకున్నాడు. చూసారా, అది తీస్తున్నాడు ఇది తీస్తున్నాడు. సైలెంట్గా కూర్చోరా అని కూర్చోబెడితే పాపం ముక్కు వచ్చింది. ఇలా అనుకోగానే మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ముక్కు. ఏం చేస్తాం, మళ్ళీ క్లీన్ అయితే చేసేసాను. చూడండి చెప్పులు వేసుకుంటున్నాడు. చెప్పులు వేసుకోవడంలో ఫస్ట్ ఉంటాడు, ఎందుకంటే బయటికి తీసుకెళ్తామని. షాప్కి అంటే చాలా ఇష్టం, షాప్కి వెళ్ళాలి అని చెప్పేసి. ఇక నేనైతే దువ్వెనిచ్చాను. నాకు దువ్వు అని చెప్తే ఆయన దువ్వుకుంటున్నాడు. చూడండి నాకు దువ్వు అంటే ఆయన డైవర్ట్ చేసి మంచిగా గెటప్ వేసేంతవరకు సైలెంట్గా ఉంటాడు అని నేను అది ఇది చెప్పుకుంటూ దువ్వు అంటే అటే చూస్తున్నాడు. వాళ్ళ అన్నయ్యకు మీసంతో స్ప్రెడ్ అయిపోయింది కదా, దాన్ని చూసి భయపడుతున్నాడు. చూడండి ఎలా చూస్తున్నాడో. ఈయన వరకు వచ్చేసరికి ఫస్ట్ చూడండి ఏమనుకున్నాడు, ఒక్క సైడ్ అయితే ఎలాగలాగా పెట్టించాడు. నెక్స్ట్ సైడ్ మీసం పెడదామంటే అస్సలు పెట్టనివ్వట్లేదు. ఫుల్ భయపడిపోయి అసలు ఫుల్గా సతాయించేశాడు. పోయి ఆ చైర్ దగ్గర వెళ్ళి కూర్చున్నాడు. ఎంత ట్రై చేసినా అస్సలు పెట్టనివ్వలేదు అసలు మీసము. మా అయ్యనైతే భయపెట్టిస్తున్నాడు. ఆయన అసలు చాలా భయపడిపోతాడు. అవి అయితే కరెంట్ పోయినా కానీ భయపడతాడు. ఇక అస్సలే పెట్టనివ్వట్లేదు. ఎంత ట్రై చేసినా ఏం చెప్పినా వినట్లేదు. చూడండి నాకు దువ్వు అని చెప్పిన కానీ దాన్ని పెట్టాను కదా, అది ఏమని దురద పెడుతుందో ఏందో మరి. చేతి పెట్టుకొని ఇట్లా అనుకోవడానికి వెళ్తున్నాడు, చేతికి అంటించుకున్నాడని అయితే టిష్యూ తీసుకొని క్లీన్ చేశాను. ఇక చూడండి ఆయన తుడుచుకుంటాడంట టిష్యూతో. అస్సలు పెట్టనివ్వలేదు, చాలాసేపు ఇలాగే సతాయించాడు. అసలు మా అయ్యానైతే చిన్న ఉన్నప్పుడు కానీ అసలు ఇంత ఉన్నప్పుడు కూడా నేను చాలా గెటప్స్ వేసాను అయాన్కి, కానీ సతాయించకుంటుండే. ఎలా అయినా కూర్చోమ్మ ఇది వేస్తాను అని చెప్తే అలాగే కూర్చునేవాడు. పాపం అసలు ఇబ్బంది పెట్టేవాడు కాదు. కానీ మావికి ఇంట్రెస్ట్ ఉండదో ఏంటో, అస్సలు రెడీ కూడా చేయనివాడు. గెటప్స్ తర్వాత విషయం, రెడీ కూడా చేయనివాడు అసలు. చిన్నప్పటి నుంచి అయినా అంతే. మా అయ్యనైతే క్లీన్ చేసుకొని వచ్చి కూర్చున్నాడు. నేనైతే మళ్ళీ నన్ను మంచిగా క్లీన్ చేసుకుని వచ్చిన తర్వాత అయితే పెట్టాను. మా అయ్యనేమో కావాలని వాళ్ళ తమ్ముడిని భయపెట్టేస్తున్నాడు. మీసం పెట్టాడు కదా, దాన్ని చూసుకొని అయాన్కి చూసి ఇంకా భయపడిపోయి చూడండి చైర్ దగ్గర వెళ్ళి కూర్చుంటాడు. రమ్మన్నా కానీ రావట్లేదు. నవ్వు వస్తుంది నాకు ఈ వాయిస్ ఓవర్ ఇస్తుంటే, అసలు అది గుర్తుకొస్తుంది. చూడండి ఎలా భయపడుతున్నాడు. వాళ్ళ అన్నయ్య కావాలని చెప్పేసి వాళ్ళ తమ్ముని భయపెట్టేస్తున్నాడు. చూడు నవ్వుతున్నాడు వీడు, తమ్ముని భయపెడతానని చెప్పి వద్దు నాన్న అని నేను చెప్పినా కానీ కావాలని చెప్పేసి వాళ్ళని చూడండి ఎలా చూస్తాడో. వద్దు అని చెప్పినా వినట్లేదు. మావిని ఎంత రమ్మన్నా రావట్లేదు. అగో చూడండి ఎలా చేస్తున్నాడో. మా అయ్యని కావాలని వాడిని భయపెట్టిస్తున్నాడు. వాడు అరుచుకుంటూ చూడండి ఎలా కొట్టడానికి వెళ్తున్నాడో. సరే ఏం వద్దురా అంటే వచ్చాడు. ఎలాగా అలాగా పడుకోపెట్టుకొని అయితే మంచి ఇంకో సైడ్ మీసం కూడా నేను పెట్టేశాను అనమాట. మళ్ళీ నేను అది ముట్టుకోగానే పెడతానని చెప్పేసి మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. అది ఇది ఆట ఆడించుకుంటూ కవర్ చేసి అయితే ఇక లాస్ట్కి మీసం అయితే పెట్టేశాను అన్నమాట.
రెడీ అయితే అయిపోయారు. ఇప్పుడైతే క్యాపు అది చేసినప్పటి నుంచి ఇప్పటికి చాలాసార్లు పెట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు పెట్టుకుంటున్నాడు. లేదంటే డైరెక్ట్‌గా ఇప్పుడే పెట్టి ఉంటే ఆ క్యాప్ కూడా తీసి ఎటు విసిరేసేవాడో ఏమో చూడండి. రెడీ అయితే అయిపోయారు. ఇలాగ భగత్ సింగ్ గారు అండ్ చంద్రశేఖర్ ఆజాద్ గారి గెటప్ ఈ 2 మీకు గెటప్స్ నచ్చాయా? అండ్ ఎవరి గెటప్ బాగుంది? అయాన్ గెటప్ బాగుందా? ఆర్యన్ గెటప్ బాగుందా? మీకే గెటప్ నచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ మా పిల్లలని ఎలా రెడీ చేశానో మీరు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి. ప్లీజ్ మీరు కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ అండ్ నెక్స్ట్ ఇయర్ మీ పిల్లలకి అంటే రిపబ్లిక్ డే రోజైనా మళ్ళీ ఇండిపెండెన్స్ డే అయినా ఇలాంటి గెటప్స్ మీ పిల్లలకు కూడా ట్రై చేయండి. మా పిల్లలు ఎలా ఉన్నారో తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ అయితే చేసేయండి. మావి మీసంని ఇగ్నోర్ చేసేయండి ప్లీజ్. అండ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.